పంచముఖ నారసింహ పరబ్రహ్మ నారసింహ పంచముఖ నారసింహ పరబ్రహ్మ. హే హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజయ్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మనం యాదగిరి వెళ్తున్నాం. నేను మా మమ్మీ నిన్న నైట్ డిసైడ్ అయినాం. సో ఇవాళ వెళ్ళిపోతున్నాం. ఇవాళ డేట్ వచ్చి 7th April అనమాట, 2022. కొత్తగా రెనోవేట్ అయింది కదా, వెళ్ళొద్దాం అని చెప్పి వెళ్తున్నాం. సో లెట్స్ గో. పంచముఖ నారసింహ పరబ్రహ్మ నారసింహ పంచముఖ నారసింహ పరబ్రహ్మ నారసింహ ఆదిశేష నారసింహ అనంత రూప నారసింహ ఆదిశేష నారసింహ అనంత రూప నారసింహ వేదాంత రూపాయ వజ్ర నారసింహాయ వేదాంత రూపాయ వజ్ర నారసింహాయ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై జై నార. సో ఫైనల్గా అయితే గుట్టకైతే చేరుకున్నాం. గుట్ట నుంచి అంటే మేము బస్ స్టాప్ నుంచి మళ్ళీ పైన గుట్ట దాకా వెళ్ళాలంటే ఫ్రీ బస్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఆ బస్లో మేము వెళ్తున్నాం. సో లెట్స్ గో. పంచముఖ నారసింహ పరబ్రహ్మ నారసింహ పంచముఖ నారసింహ పరబ్రహ్మ నారసింహ ఆదిశేష నారసింహ అనంత రూప నారసింహ ఆదిశేష నారసింహ అనంత రూప నారసింహ వేదాంత రూపాయ వజ్ర నారసింహాయ వేదాంత రూపాయ వజ్ర నారసింహాయ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై. సో ప్రజెంట్ అయితే ఇప్పుడే మేము కొండపైకి వచ్చినాము, చూడొచ్చు. సో ఇప్పుడు చెప్పులు పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి బ్యాగ్ పెట్టేసి పైకి దర్శనం చేసుకొని వద్దాము. సో గోడలకైతే వచ్చేసినాం, ఇట్లా లోపలికైతే పోతున్నాం. దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే సూపర్ ఉంది. సో ఇదంతా కృష్ణశిల, 2.5 లక్షల మెట్రిక్ టన్ను కృష్ణశిలతోనే చేశారంటే చాలా గ్రేట్. ఇదంతా ఓల్డ్ మోడల్, ఎట్లయితే కట్టిరో పాత కట్టడాలు ఎట్లయితే ఉన్నాయో మన దగ్గర హంపి కానీ భద్రకాళి టెంపుల్ కానీ ఎట్లయితే ఉన్నాయో సేమ్ అట్లనే కట్టినారు. కానీ చాలా బాగా కట్టిన ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు వెళ్ళండి, ఎక్కలేని వాళ్ళకి ఎక్సలేటర్స్, లిఫ్ట్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో కొన్ని రోజులు అయిన తర్వాత వెళ్తే ఇంకా బాగుంటుంది మీకు. సో ఇట్లా లోపలికి వెళ్ళంగానే ఇదంతా మెయిన్ ప్రాంగణం, గుడి ప్రాంగణం ఇదంతా. సో ఇప్పుడైతే మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్ ఇది. లైట్స్ వేయడము 24 hours లైట్స్ వేసి ఉంచుతారంట. సూపర్ అయితే మస్తు ఉంది లైట్స్ ఎఫెక్ట్స్కి అయితే. సో ఇట్లా లోపలికి వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్లోనే పన్నిద్దల ఆడవాళ్ళు గారి విగ్రహాలు కనిపిస్తాయి లైన్గా ఒకరివి. సో నాకైతే అందులో 2-3 పేర్లు తెలుసు. సో అట్లానే మెల్ల స్టెప్స్ అన్నీ బాగున్నాయి. మీరు ఇట్లానే లోపట్టుకోతుంటే మీకు లెఫ్ట్ సైడ్లోనే హనుమంతుడు అవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడైతే నరసింహస్వామి వారి అవతారంలో గండబేరుండే నరసింహస్వామి అయితే హనుమంతుని టెంపుల్ పక్కగా కనిపిస్తుంది. అండ్ మీరు గుడి బయటికి దర్శనం తీసుకొని బయటికి రాగానే పైన మాత్రం ప్రహ్లాద చరిత్ర చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది మాత్రం మెయిన్ టెంపుల్, అవన్నీ డోర్ అంతా కనిపిస్తుంది, అది మెయిన్ టెంపుల్. దానిపైనే ప్రహ్లాద చరిత్ర నేను చెప్పింది. సో దర్శనం చేసుకొని బయటకు రాగానే ఒక్కసారి ఒక్కొక్క లుక్ పైకి ఇవ్వండి. ఇది మాత్రం ధ్వజస్తంభం, గోల్డ్ ధ్వజస్తంభం నిజంగా. కానీ మీరు పైకి ఎక్కి దర్శనం చేసుకొని పైకి వెళ్తుంటే మీకు ముట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దర్శనం మాత్రం హ్యాపీగా అంతా మంచిగా అయిపోయింది దర్శనం అయితే. సో మీకైతే ఇప్పుడు దర్శనం అయిపోయి మెట్లు ఎక్కుతుంటే ఆ వ్యూ చూపిస్తున్నాను మీకు, అది కూడా సూపర్ ఉంది అసలుకి. ఇది బయట నుంచి వ్యూ.
సో గాయస్ దర్శనం అయితే అయిపోయింది. సో ఫోటో కూడా తీసుకున్నాం. 250 పడ్డది, 150 పడ్డది సారీ. అండ్ పంచ కూడా తీసుకున్నాం. మొత్తం కలిపి ఇక 350 అయినాయి రెండింటికి కలిపి. అది 200, ఇది 150. సో 350 అయింది మొత్తము. సో ఇప్పుడైతే మేము ఇక తినేసినాము. తినడానికి అయితే అయిపోయింది మాది. సో పాత నరసింహస్వామికి పోదాం అనుకుంటున్నాం. సో లెట్స్ గో టు పాత నరసింహస్వామి. ఇది మెయిన్ అనమాట. ఇట్లా పోవాలి ప్రస్తుతానికి. తర్వాత ఇంకా ఎట్లా చేస్తారో మనకు తెలియదు. సో పోదాం నడువురి. సో దర్శనం అయితే అయిపోయింది. చెప్పినట్టు మీకు చెప్పిన కానీ పాత నరసింహస్వామి దగ్గర పోతున్నాం. పాత నరసింహస్వామి పోవాలంటే టాంగాలనే పోవాలి, ఇంకా వేరే ఏ ఆప్షన్ లేదు. సో పాత నరసింహస్వామి పోతున్నాం. 30 రూపీస్ అంట ఈచ్, ఇద్దరు ఒక్క మనిషికి. సో ఇదైతే గుట్ట, ఇది టాంగాల. ఇప్పుడు పోతున్నాం మేము. సో లెట్స్ గో. సో పాత నరసింహస్వామి దర్శనానికి అయితే వచ్చినాము. గుడి దగ్గరికి వచ్చినాము. గుడి చూపిస్తాం మీకు. ఇదైతే గుడి. సో గుడి లోపట్టుకోదాం. సో గుడి అయితే ఇది. లోపల గర్భగుడిలో ఫొటోస్ దించవద్దు కాబట్టి దించలే. రెస్ట్ చేస్తలే. ఎట్లా పోయినాం ఇట్లా వచ్చినాం. జస్ట్ 2 సెకండ్స్లో దర్శనం అయిపోయింది అనుకోవాలి. అనుకోవడం ఏంటో 2 సెకండ్స్లో దర్శనం అయిపోయింది. ఇదంతా గుడి చుట్టుపక్కల. గైస్ ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.